2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్కారం అనిల్ సింగ్ గారు. నమస్తే శిరీష. సార్, వీకెండ్ లో మనం యాజ్ యూజువల్ గా ఈ వారం మొత్తం గోల్డ్ ఏ విధంగా ఉంది, ఎలా ఉండబోతుంది నెక్స్ట్ వీక్ అనేది మనం మాట్లాడుకుంటాం. కాబట్టి ఈ వీకెండ్ అనాలిసిస్ లో ఏం చెప్పబోతున్నారు? సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటంటే గోల్డ్ ఎందుకు ఇంత పెరిగింది, దానికి కారణాలు మనకందరికీ తెలిసినా కానీ చాలామంది ఒక్కొక్కసారి ఏంటంటే కొత్త ప్రేక్షకులు మొదటిసారి చూసేవాళ్ళు కూడా ఉన్నారు. లైక్ యంగ్స్టర్స్ ఉన్నారు, కాలేజ్ స్టూడెంట్స్ ఉన్నారు. అండ్ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి, బంగారం నేను కూడా కొనుక్కోవాలి, చదువుతోనే దెర్ ఆర్ లాట్ ఆఫ్ స్టూడెంట్స్ హూ ఎర్న్ వైల్ దే ఆర్ లెర్నింగ్ అనమాట. సో ఈవెన్ దే వాంట్ టు స్టార్ట్ ఇన్వెస్టింగ్ అనమాట. సో మీ అందరికి కూడా 22 క్యారెట్ గోల్డ్ బెటరా ఆర్ 18 క్యారెట్ గోల్డ్ బెటరా నేను రెగ్యులర్గా చెప్తూ ఉంటాను. కానీ ఈ వీకెండ్ అనాలిసిస్లో ఏం జరిగిందో అది మాట్లాడుకుంటాము, ప్లస్ నెక్స్ట్ వీక్ ఏం జరగబోతుంది దాని గురించి కూడా మనము ప్రిడిక్షన్ గురించి అది నేర్చుకోబోతున్నాం. గుర్తుపెట్టుకోండి, రికమెండేషన్స్ పనిచేయు, టిప్స్ పనిచేయు, నో అదర్ థింగ్. ఓన్లీ థింగ్ ఈజ్ లెర్న్ యాజ్ యూ ఎర్న్. సో ఎంత ఎక్కువ నేర్చుకుంటే మీరే బెనిఫిట్ అవుతారు. సో స్టార్ట్ చేద్దాం. మరి సాటర్డే రోజు వచ్చింది, వీకెండ్ ఉంటుంది, అందరు రిలాక్స్గా ఉంటారు, మంచి మంచి సినిమాలు ఉన్నాయి. ఆర్ అట్ ద సేమ్ టైం మీరు వీకెండ్ చేసుకోవడానికి నెట్ఫ్లిక్స్ పక్కన పెడితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీకెండ్ వీడియో చూడండి. ఎందుకంటే మీరు లక్షాధికారి నుంచి కోటాధికారి అవ్వాలి అంటే ఇదొక్కటే వీడియో మీకు తోడ్పడుతుంది. సో డోంట్ మిస్ ఇట్. సో లెట్స్ స్టార్ట్. సో చూసుకుంటే ఇక్కడ శిరీష, గోల్డ్ మనకు లాస్ట్ 1 వీక్లో 98,782 వెళ్ళింది. లాస్ట్ 1 డే అంటే మనకు చూసుకుంటే కరెక్ట్గా ఒక ఈ వారంలో లాస్ట్ వర్కింగ్ డే ఫ్రైడే రోజు ఉండింది కదా. సో ఫ్రైడే రోజు చూసుకుంటే ఇక్కడ మీకు ₹1,00,000 పైన వరకు వెళ్ళింది. ఇక్కడ 104,730 783. అండ్ గంట ముందు చూసుకుంటే ఫ్రైడే రోజున ఎగ్జాక్ట్లీ 1,08,968. అండ్ ఇక్కడ మనం చూసుకుంటే 5 నిమిషాల ముందు అంటే ఫ్రైడే రోజు రాత్రికి 11:30కి క్లోజ్ అయ్యే ముందు, ఓకేనా. సో ఆ రోజు మనం చూసుకుంటే గోల్డ్ హ్యాస్ బీన్ గివింగ్ యూ 1,09,555 రూపీస్ వరకు వెళ్ళిపోయింది. అండ్ దిస్ ఇస్ ఆల్ టైమ్ హై. సో గత శుక్రవారము మనకు మార్కెట్ ఆల్ టైమ్ హైలో క్లోజ్ అయింది, ఇంకా హైలో కూడా క్లోజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి నెక్స్ట్ వీక్ నుంచి. మరి టాప్ అవుట్ ఎప్పుడు కాబోతుంది? టాప్ అవుట్ అంటే ఎప్పుడు గోల్డ్ అక్కడి నుంచి పర్వతం పై నుంచి కిందికి జారబోతుంది? అందరూ వెయిటింగ్, ఇంక్లూడింగ్ శిరీష గారు. సో లెట్ మీ టెల్ యూ దాట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేద్దామంటే ఇక్కడ మనం చూసుకుంటే ఎగ్జాక్ట్లీ ఒక సంవత్సరం ముందు ఎంత ఉంది, 6 నెలల ముందు 109,840 రూపాయలు. సో ఇక్కడ చూసుకుంటే ఒక నెల ముందు వరకు ఆర్ ఒక వారం ముందు వరకు కూడా చూసుకుంటే ఆల్ టైమ్ హై గోల్డ్ ప్రైసెస్ రిజిస్టర్ అయ్యాయి. సో ఇక్కడ మనము వారం ముందు కూడా చూసుకుంటే సేమ్ హై ఉంది కాబట్టి 106,600 రూపాయలు ఒక సపోర్ట్ లా ఉండబోతుంది. అండ్ 110,000 దాటితే సో 111 నుంచి 115,000 అంటున్నారు నేషనల్ మీడియాలో. సో దీనికి ఒక అంతండు ఉంటుందా అంటే ట్రంప్ గారు ఒక్క మెట్టు దిగొచ్చేసి ఏదో ఒక స్టేట్మెంట్ ఇచ్చేంత వరకు వీ కెనాట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్. అయితే మీ అందరికీ కూడా పనికొచ్చేలాగా ఒక మంచి చార్ట్లో మనం వాడే ఆ టూల్ ఏదైతే ఉంటుందో ఫెబనాకీ టూల్ మీకు చూపిస్తాను. ఇక్కడ చూడండి, ఎలాగైతే గోల్డ్ మనకి ఫ్రైడే వరకు ఓవర్ సోల్డ్ జోన్లో ఉన్న బంగారం కాస్త ఫ్రైడే రోజున నుంచి మనం చూసుకుంటే కంప్లీట్గా మీకు ఇక్కడ అక్యుములేషన్ జరిగిన తర్వాత ఒకటేసారి పెద్దగా ఓపెన్ జంప్ అయింది. దట్ మీన్స్ గోల్డ్ ఈజ్ గోయింగ్ టు గో హయ్యర్. సో ఇక్కడ మనం చూసుకుంటే ఈ 109,840 రూపాయలు ఏదైతే ఉందో ఇది ఈజీగా దాటేసి 111,000 నుంచి 115,000 మధ్యలో అని చెప్తున్నారు. దీని అర్థం ఇది కాదు దట్ ప్లీజ్ గో అండ్ బై అని చెప్పేసి నేను చెప్పట్లా. బట్ ఫ్యాక్ట్ ఆఫ్ ద మ్యాటర్ ఏంటంటే మీరు ఈ అనాలిసిస్ ఏదైతే చూస్తున్నారు కదా, ఇది మీకు ఒక రెడీ రెఫరల్ లాగా మీకు పనిచేస్తుంది. సో మీరేం చేయొచ్చు అంటే మీరు ఏదైతే రెగ్యులర్గా మీరు హోంవర్క్ చేస్తున్నారు కదా దాంతో మీరు పోల్చుకోండి. మీకు అర్థమయ్యిందా? సరే లేదంటే కాల్ చేసి అడగండి, నేను మీకు గైడ్ చేస్తాను, టీచ్ చేస్తాను. సో దట్ యూ కెన్ లెర్న్. ద రీజన్ ఫర్ లెర్నింగ్ ఈజ్ యూ కెన్ ఎర్న్ మోర్ అనమాట. సో అలాంటి మాస్టర్ క్లాస్ కోసం రెడీ అవ్వండి. అండ్ గోల్డ్ మీద ఒకవేళ మీరు పట్టు సాధించారనుకోండి, మీరు ప్రతి దాని మీద మీరు పట్టు సాధిస్తారు. సిల్వర్ కానివ్వండి, ఎనీ కమోడిటీ కానివ్వండి. అట్ ద సేమ్ టైం మ్యూచువల్ ఫండ్లో కూడా మీరు గోల్డ్లో పెట్టుబడి పెట్టండి. ఎందుకంటే గోల్డ్ బాగా ఎక్కువ రేట్లో ఉంది కాబట్టి మీరు ఏం చేస్తారంటే మ్యూచువల్ ఫండ్లో గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్ ఉంటాయి శిరీష, దాంతోపాటే గోల్డ్ బీస్ ఉంది, గోల్డ్ మీకు ఈటీఎఫ్స్ ఉన్నాయి, అండ్ దాంతోపాటే మీకు గోల్డ్కి సంబంధించిన చాలా ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయి. యూ కెన్ ఆల్సో ఇన్వెస్ట్ ఇన్ దాట్. బట్
ఫిజికల్ గోల్డ్లో మాత్రం మరీ ఎక్కువగా ఇన్వెస్ట్మెంట్ చేయకండి. ఎందుకంటే ఇక్కడ నుంచి గోల్డ్ ఎక్కువగా పెరగబోతుందా 3 months తర్వాత డిసెంబర్ వరకు మీకు ముహూర్తాలు పండగలు అన్ని అవ్వబోతున్నాయి కాబట్టి ఇమ్మీడియట్గా మీరు ఏం చేస్తారంటే గోల్డ్ గురించి నేర్చుకోవడం మొదలు పెట్టండి. గోల్డ్ 500 నుంచి 1000 రూపాయలు పెట్టుబడి పెట్టడం స్టార్ట్ చేయండి. అదే మీకు శ్రీరామ రక్ష. అదర్వైజ్ యూ కెన్ నాట్ అఫోర్డ్ టు బై గోల్డ్. ఇది మాత్రం ఖచ్చితంగా నేను చెప్తున్నాను. సండే రోజున నేను చేయబోయే బంపర్ అనాలిసిస్ లో ఇంకొక ఇంపార్టెంట్ విషయం షేర్ చేసుకోబోతున్నాను. వెయిట్ ఫర్ ఇట్. డెఫినెట్ గా సార్. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ శిరీష. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.